ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశిలో పుట్టిన వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ మే 9, 10, 11 ఈ 3 తేదీలలో మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే గనక నిజంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. మీకైతే ముఖ్యంగా పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. అసలు మీకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఈ 3 రోజులు జరగబోతోంది. ఎందుకంటే మన నుదిటి రాత రాసేది ఆ బ్రహ్మ అయితే కాలజ్ఞానాన్ని రాసింది మాత్రం వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఇక బ్రహ్మం గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారి కెరీర్ పరంగా చాలా వరకు కూడా వ్యాపారులే ఉంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యాపారస్తులకు వ్యాపారంలో మెలకువలు తెలియాలి అన్నా, ఎలాంటి నష్టాలు వ్యాపారంలో రాకుండా ముందంజలో ఉండాలి అన్నా, ఇప్పుడు చెప్పబోయే మాటలన్నీ కూడా వ్యాపారం చేస్తున్న వారికి 100% ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి జాతకులకు ఏ విధంగా ఈ 3 రోజులు జరగబోతుంది. ఈ యొక్క తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఎంతో చక్కటి మనసున్న వారు. ఎదుటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఎన్నడూ కీడు హాని అస్సలు చెయ్యరు, తలపెట్టరు. ఇక ఎదుటి వారి వల్ల వీరికి ఏమైనా చెడు లేదా హాని జరిగినా కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఆ బాధని తమ మనసులో అనుభవిస్తారే తప్ప ఎదుటివారి మీద రివెంజ్ తీసుకోవాలని కలలో కూడా అనుకోరు. అంతటి గొప్ప మనసున్న వారు ఈ యొక్క తులారాశి వారని చెప్పొచ్చు. కేవలం మంచితనమే కాదు, అంతకు మించిన తెలివి గలవారు కూడా అని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశిలో పుట్టిన స్త్రీ పురుషులు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ మే 9, 10, 11 ఈ 3 రోజుల విషయానికి వస్తే గనక ఈ 3 రోజులు కూడా వీరికి ఎంతగానో అనుకూలంగా ఉండబోతుంది. ఇక కొత్తగా తులారాశి వారు ఈ మే మాసంలో ఈ రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం పరంగా చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానివ్వండి ఎంతగానో వీరికి అనుకూలంగా కలిసి రాబోతుంది. ఎటువంటి నష్టాలు, కష్టాలు, ఎటువంటి కీడు, ఎటువంటి పోగొట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ కూడా ఈ మే మాసంలో అస్సలు ఉండవు. వీరికి ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా వీరు పెట్టిన పెట్టుబడులు వ్యాపారంలో లాభదాయకంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ 3 రోజులు చూసుకుంటే ఉద్యోగంలో వీరు కష్టపడేటటువంటి మనస్తత్వం వల్ల పై అధికారుల చేత ప్రశంసలు అందుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తితో అలాగే వీరు చేస్తున్న కార్యాలయంలో తోటి సహోద్యోగులతో కలిసిమెలిసి కలిసికట్టుగా పనులు చేస్తూ ఉంటారు. ఇక కుటుంబ విషయానికి వస్తే 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. కానీ అటువంటివి అన్నింటినీ వీరు తెలుసుకొని మళ్ళీ ఒకటవుతారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎక్కువ వాల్యూని ఇస్తారు. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక సంతాన పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. సంతాన విషయంలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చక్కగా అనుకూలించబోతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం గట్టిగా మీరు ప్రయత్నం చేయండి. సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టడీస్ పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్‌లో మంచి మార్కులతో పాస్ అయిన వారికి చక్కటి కాలేజీల్లో సీట్ రావడం జరుగుతుంది. ఇక ఈ 3 రోజుల విషయం చూసుకుంటే ఈ రాశి వారు ఎవరైతే పెళ్ళిళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ 3 రోజులు గట్టిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. నుదిటిన విభూతిని ధరించండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. కొంచెం మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి
కాలభైరవ అష్టకం చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు ఈ 3 రోజులు చక్కగా కలిసి వస్తుంది. అలాగే ఆ 3 రోజుల తర్వాత గూడా మీకు ఖచ్చితంగా మీ మీ పనులలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.